సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ టాలీవుడ్లో ట్రెండ్ అయిన బోల్డ్ అనే మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన తెలుగు ఇండస్ట్రీలో ఒక రెండు పెద్ద కుటుంబాల్లో ఈ వీక్ అంతా కేసులని పోలీసులని మనశ్శాంతి లేకుండా అయిపోయింది. అందులో ఒకటి మోహన్ బాబు గారి కుటుంబంలో రచ్చ. మంచు మనోజ్ గారికి మోహన్ బాబు గారికి ఆస్తుల విషయంలో, వాళ్ళకున్న స్కూల్ విషయంలో ఏదో ఫైనాన్షియల్ గొడవలంట. అయితే మీడియా ఇష్యూని కవర్ చేయాలని మోహన్ బాబు గారి ఇంటికి వెళ్తే మోహన్ బాబు గారు వాళ్ళ చేతిలో మైక్ లాక్కుని ఆ రిపోర్టర్ని రెండు కొట్టడంతో అతని స్కల్కి ఏదో అయిపోయిందంట. సో హత్యాయత్నాన్ని కేసు పెట్టి రోడ్ల మీదకి ఎక్కారు వీళ్ళు. వెంటనే మోహన్ బాబు గారు అపాలజైజ్ చెప్పారు. కానీ పోలీసులు ఎట్టి పరిస్థితిలోనే మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలిసి మోహన్ బాబు గారు దొరకకుండా పారిపోయారని ఒక న్యూస్ 2 days నుండి వైరల్ అవుతుంది. కానీ మోహన్ బాబు గారు ట్వీట్ వేసి ఫేక్ ప్రాపగండా వద్దని పోస్ట్ చేశారు. అయితే ఈ ఇష్యూ గురించి ఎవ్వరూ క్లియర్గా చెప్పకపోతే మీడియా ముందుకొచ్చిన మంచు విష్ణు గారిని ఏమైనా అడుగుదామంటే ఆయన ఇప్పుడు కదిపితే ఏడు చేసేలా ఉన్నాడు. సో కదపకుండా ఆయన్ని ఫర్దర్గా ఇది ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. అండ్ ఇంకొక సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే, పుష్ప 2 ప్రీమియర్స్కి అల్లు అర్జున్ గారు సంజయ్ థియేటర్కి వెళ్ళడం వల్ల అక్కడ జరిగిన తొక్కిసలాట్లో ఒక ఆమె చనిపోయింది. ఆమె కొడుకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అండ్ బన్నీ గారు అపాలజైజ్ చెప్పి ఆ ఫ్యామిలీకి 25 లక్షలు ఇచ్చి వాళ్ళ కుటుంబానికి ఏం కావాలన్నా చూస్తానని మాట ఇచ్చారు. అయితే ఇది అక్కడితో అయిపోయింది అనుకున్నారు. కానీ ఫ్రైడే ఆఫ్టర్నూన్ తెలంగాణ పోలీసులు బన్నీ గారి ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి అట్నుంచాడు కోర్టుకి తీసుకెళ్తే కోర్టు 14 రోజులు రిమాండ్ ఇచ్చింది. సో గాంధీ హాస్పిటల్లో హెల్త్ కండిషన్ చెక్ చేయించి చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లిపోయారు. అయితే జ్యుడిషియల్ కోర్టులో బెయిల్ ట్రై చేశారు కానీ రాలేదు. సో హైకోర్టులో క్వాష్ కమిటీకి పిటిషన్ వేసి బన్నీ గారికి మధ్యంతర బెయిల్ రావడం కోసం లాయర్ నిరంజన్ రెడ్డి గారు తన వాదనలు వినిపిస్తే దానికి కోర్టు కన్విన్స్ అయ్యి ఈవినింగ్ 5:40 PMకి ఇంటరిం బెయిల్ అప్రూవల్ చేసింది. కానీ ఆ బెయిల్ కాపీ అప్లోడ్ అవ్వలేదని అండ్ ఆ కాపీలో ఉన్న డీటెయిల్స్ కూడా సరిగ్గా లేవని నైట్ ఒక డ్రామా క్రియేట్ అయ్యి మొత్తానికి అల్లు అర్జున్ గారిని నైట్ అంతా చెంచల్గూడ జైల్లో ఉంచి మార్నింగ్ రిలీజ్ చేశారు. అండ్ ఈ మధ్యస్థ బెయిల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఆయన మీద ఎటువంటి కేసు ఏమైనా పడిందంటే వెంటనే జైలుకి తీసుకెళ్ళిపోతారు. సో జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే 14 రోజుల్లో ఆయనకి బెయిల్ రావాలి. లేదంటే December 27 దాటాక తిరిగి జైలుకి తీసుకెళ్ళిపోతారు. లేక మళ్ళీ బెయిల్ గడువు పొడిగించాలని హైకోర్టుకి అప్పీల్ చేయాలి. ప్రజెంట్ దానికోసమే ఆయన లాయర్స్ కష్టపడుతున్నారు. అండ్ ఫ్రైడే మధ్యాహ్నం నుంచి నైట్ వరకు ఇండియా వైడ్ అల్లు అర్జున్ అరెస్ట్ అని ట్రెండింగ్ న్యూస్ ఇదే. అండ్ అల్లు అర్జున్ గారి ఇష్యూని అసలు బెదురు లేకుండా చాలా కూల్గానే హ్యాండిల్ చేశారు. ఈ మ్యాటర్ తెలియగానే చిరంజీవి గారు, నాగబాబు గారు ప్రతి ఒక్కరూ బన్నీ గారి ఇంటికి వెళ్ళిపోయారు. అండ్ నెక్స్ట్ న్యూస్, కన్నడ యాక్టర్ దర్శన్ గారు కొన్ని నెలల క్రితం ఆటో డ్రైవర్ అండ్ హిస్ ఫ్యాన్ అయిన రేణుకా స్వామిని బ్రూటల్గా మర్డర్ చేశారన్న కేసులో జైలుకి వెళ్లారు. అయితే December 13న హైకోర్టు ఆయనకి, యాక్ట్రెస్ పవిత్ర గౌడకి అండ్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి బెయిల్ అప్రూవల్ చేసింది. అండ్ ఇంకా సినిమా న్యూస్లోకి వెళ్ళిపోతే, పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీలో ఇప్పుడు లేటెస్ట్గా ఒక ఇద్దరు హాలీవుడ్ యాక్టర్స్ ఈ కాస్ట్లో జాయిన్ అయ్యారు. ఒకరు థాయిలాండ్ యాక్టర్ వితాయా ప్యాన్ శ్రింగరామ్ అండ్ జపనీస్ యాక్టర్ కజుకి కిటమోరా. ఈ పేర్లు పలకడానికి కష్టంగా ఉన్నాయి. ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ ఏమన్నా అయితే ఐ అపోలోఫిష్. అయితే ఇలాంటి పెగ్గర కాస్టింగ్ని తీసుకున్నారంటే సుజిత్ గారు గట్టిగానే ఏదో ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ ఓజీ మూవీ షూటింగ్ బ్యాంకాక్లో జరుగుతుంది. కానీ కళ్యాణ్ గారు మాత్రం షూట్లో లేరు. ఆయన కూడా కొంత టైం తీసుకొని ఈ షెడ్యూల్లో పార్ట్ అయితే బాగుందును. బట్ హరిహర వీరములు ఫినిష్ అయితే కానీ ఓజీ సెట్స్లోకి అడుగు పెట్టనని మాట ఇచ్చారు. సో ఓజీ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఇది ప్రాపర్ టైంలో రిలీజ్ అయ్యి హిట్ కొట్టిందా మన ఏపీ తెలంగాణలో మామూలుగా ఉండదో మీరే చూస్తారు. అండ్ ఇంకో విషయం, కళ్యాణ్ గారు గూగుల్ ట్రెండ్స్ రిలీజ్ చేసిన ఈర్ ఇన్ సర్చ్ 2024 మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్ కేటగిరీలో వరల్డ్ వైడ్గా 2nd పొజిషన్ దక్కించుకున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్, సాయి దుర్గ తేజ్ గారు 18th ఫిలిం టైటిల్ అనౌన్స్మెంట్ని ఈవెంట్ పెట్టి రామ్ చరణ్ గారిని గెస్ట్గా ఇన్వైట్ చేసి రిలీజ్ చేశారు. గ్లిమ్స్ అయితే చాలా వైల్డ్గా ఉంది. సాయి దుర్గ తేజ్ గారు అల్ట్రా రా అండ్ రస్టిక్ మేక్ ఓవర్ విత్ 6-pack బాడీతో ట్రాన్స్ఫర్మేషన్ ఒక రాయిలా కనబడ్డారు. నైట్ మోడ్ ఫైరీ విజువల్స్ భలే ఉన్నాయి. టెక్నికల్గా గ్లిమ్స్ చంపేసింది. అండ్ రోహిత్ అనే డెబ్యూ డైరెక్టర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. దీనికి అప్రాక్సిమేట్లీ ఒక 100 కోట్ల బడ్జెట్ పెడుతున్నారంట. అండ్ నెక్స్ట్ ఇయర్ September 25th ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సర్ప్రైజింగ్లీ అదే రోజు బాలయ్య బాబు గారి అఖండ 2 కూడా రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీకి SYG అని పేరు పెట్టారు. పాన్ ఇండియా వైడ్ పలకడానికి బాగుంటుందనేమో, బట్ దీని ఎబ్రివేషన్ వచ్చి సంబరాల ఏటిగట్టు. ఇది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే పీరియాడిక్ సబ్జెక్ట్. అండ్ నెక్స్ట్, రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ US బుకింగ్స్ రీసెంట్ గా ఓపెన్ అయ్యాయి. జస్ట్ రిలీజ్ అయిన 2 లొకేషన్స్ లో $1,000 తో మంచి స్టార్ట్ ఇచ్చింది. అండ్ UKలో అయితే 5,400 టికెట్లు సేల్ అయ్యాయి ఇప్పటి వరకు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి Day 1 ఓవర్సీస్ లో ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ మూవీ US ప్రీ రిలీజ్ ఈవెంట్ 21st చేస్తున్నారు. 28th ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో జరుగుతుంది. 29th ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ నెవర్ బిఫోర్ అనేలా విజయవాడలో చేస్తున్నారు. ఇంకా 4th January 2025 ఆంధ్రప్రదేశ్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారంట. దీనికి కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేయాలని చూస్తున్నారు. సో ప్లానింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. అన్ని ఇన్ టైంలో జరుగుతే లేదో ఫర్దర్గా తెలుస్తుంది. అండ్ గేమ్ చేంజర్ని
హైయెస్ట్ ఎవర్ ఇండియన్ సినిమాల్లో ఏ మూవీ రిలీజ్ అవని 12,800 థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారని ఒక స్ట్రాంగ్ బజ్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఫ్యూ డేస్లో గేమ్ చేంజర్ నుంచి థర్డ్ సింగిల్ దోప్ అనే సాంగ్ రిలీజ్ అవుతుంది. అండ్ రీసెంట్గా హీరో సిద్ధార్థ్ గారు పుష్ప 2 పాట్నా ఈవెంట్ మీద ఒక కాంట్రవర్సీ ఒపీనియన్ చెప్పారు. పాట్నాలో పుష్ప 2 ఈవెంట్కి లక్షల్లో జనం వచ్చారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటని యాంకర్ అడిగితే, ఇప్పుడు క్రౌడ్ రావడం అనేది జస్ట్ మార్కెటింగ్ థింగ్. కన్స్ట్రక్షన్లో జేసీబీ వస్తే ఎలా చూస్తామో అలానే సినిమా ఈవెంట్ జరిగినా, పొలిటికల్ మీటింగ్స్ జరిగినా, హీరో వచ్చినా, సెలబ్రిటీలు అటెండ్ అయినా జనం అలానే వస్తారు తప్ప అందులో ఏమీ ఉండదని స్టేట్మెంట్ పాస్ చేశారు. అయితే ఈ జలస్ స్టేట్మెంట్ వెనక ఒక చిన్న కోపం ఉందేమోనని నా గెస్. పుష్ప 2 రిలీజ్ అయ్యే 1 వీక్ ముందు సిద్ధార్థ గారి మిస్ యూ సినిమా రిలీజ్ అవ్వాలి తెలుగులో. కానీ పుష్ప 2 వస్తుందని ఆ సినిమాని ఆపేసి థియేటర్లు ఏమి ఇవ్వకుండా December 13th డేట్ మార్చేశారు. సో అందువల్ల సిద్ధార్థ గారికి మండి ఈ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. కానీ ఆ తర్వాత అటువంటిదేం లేదని వేరే ప్రెస్ మీట్లో చెప్పారు. బట్ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అండ్ నెక్స్ట్ న్యూస్, అఖండ 1 క్లైమాక్స్లో ఒక పాప అఖండ బాలయ్య దగ్గరికి వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండి అంటుంది కదా. ఆ పాపకి కంటిన్యూటీ కింద అఖండ సీక్వెల్లో హీరోయిన్ లయ గారి డాటర్ శ్లోకాని తీసుకోబోతున్నారు. అంటే రెండో బాలయ్యకి కూతురు అనమాట. అండ్ ఇంకా అఖండ 2 ఫైట్ సీక్వెన్స్ ప్రెజెంట్ RFCలో షూట్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ లేడీ సూపర్ స్టార్ నయనతార గారిని లేడీ సూపర్ స్టార్ అని పిలవడం, సినిమాలో ట్యాగ్ లైన్ వాడడం లాంటివి చెయ్యొద్దని ప్రొడ్యూసర్లకి ఫ్యాన్స్కి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఒప్పుకోలేదంట. ఈ టైటిల్ తనకి ఇష్టం ఉండదంట. రీసెంట్గా తాలా అజిత్ గారు, ఉలగనాయకన కమల్ హాసన్ గారు కూడా ఈ టైటిల్స్ వాడొద్దని చెప్పారు. ఇక నుంచి వాళ్ళ సినిమాల్లో ఈ ట్యాగ్లు అవేమీ ఉండవు. అండ్ నెక్స్ట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గారిని డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తప్పించేశారని, ఇక నుంచి ఆయన డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా పని చేయకూడదని, ఆయన కెరీర్ మొత్తం ఖతం అయిపోయిందని ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఆల్మోస్ట్ అందరూ ఇది నిజమని నమ్మేశారు. సో వెంటనే జానీ మాస్టర్ గారు లైవ్లోకి వచ్చి అదంతా ఒక ఫేక్ ప్రాపగండా అని చెప్పాక ఈ ఇష్యూ కామ్ అయింది. ఈ మధ్యన ఈ ఫేక్ పోస్టులు బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తున్నాయి, అసలు ఏది నిజమో కూడా తెలియట్లా. అండ్ నెక్స్ట్ లెజెండ్ శర్వానంద్ గారు తన నెక్స్ట్ ఫిలిం తమిళ్ మూవీ గరుడన్ ఫేమ్ డోరాయ్ సెంథిల్ కుమార్ గారితో చేయబోతున్నారు. ఆల్రెడీ జార్జియాలో షూట్ జరుగుతుంది. ఈ మూవీలో పాయల్ రాజ్పుత్ గారు లీడ్ యాక్టర్స్గా నటిస్తున్నారు. జబ్రాన్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు. అండ్ విక్టరీ వెంకటేష్ గారు తన నెక్స్ట్ ఫిలిం డెబ్యూ డైరెక్టర్తో చేయబోతున్నారు. సామజవర్గమన, డాకు మహారాజ్, మాస్ జాతర అండ్ శర్వా 37th ఫిలిమ్స్కి వన్ ఆఫ్ ద డైలాగ్ రైటర్స్గా చేసిన నందు గారితో ఒక మూవీ చేయబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ దీని మీద అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ తేజ సజ్జా గారి అద్భుత మూవీ స్ట్రైట్ OTT రిలీజ్ అయింది. బట్ సినిమా మాత్రం బాగుంటుంది. సో ఆ మూవీకి డైరెక్టర్గా చేసిన మాలిక్ రామ్ గారు ఇప్పుడు తేజ సజ్జాతో ఇంకొక మూవీ చేయబోతున్నారు. మాలిక్ రామ్ గారు రీసెంట్గా టిల్లు స్క్వేర్ అనే మూవీ చేసి సూపర్ హిట్ కొట్టారు. అండ్ రీసెంట్గా రజనీకాంత్ గారి బర్త్డే సందర్భంగా కూలీ మూవీ నుంచి ఒక చిన్న మ్యూజిక్ వీడియో బయట రిలీజ్ చేశారు. బీట్ అయితే నాకు అంత ఎక్కలేదు, కానీ రజనీ సార్ మేక్ ఓవర్ బాగుంది. 74 yearsలో ఆ ఎనర్జీ సూపర్ అబ్బా. కాకపోతే ఆయన డ్యాన్స్ గురించి కమెంట్ ఏం చేయలేం, ఎందుకంటే ఆ ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఫ్యాన్స్ కోసం హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవేం పట్టించుకోకుండా మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నందుకు రజనీ సార్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ మూవీలో ఒక చిన్న కెమెరా రోల్లో బాలీవుడ్ యాక్టర్ ఆమిర్ ఖాన్ గారు నటిస్తున్నారు. అండ్ ఇంకా SSME 29 2 పార్ట్స్గా రాబోతుంది. 2025 జాన్లో దీని గురించి మొత్తం అప్డేట్స్ వస్తాయి. అండ్ ఫెబ్ నుంచి షూట్ స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ పార్ట్ 2027లో రిలీజ్ చేసి నెక్స్ట్ పార్ట్ 2028లో రిలీజ్ చేయబోతున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. బట్ చెప్పిన టైంకి రాకపోవడం రాజమౌళి గారి స్టైల్ కాబట్టి ఈ ఫ్రాంచైజీ క్లియర్ అయ్యేటప్పటికి 2030 అవుతుంది అనుకుంటున్నా. కానీ ఈసారి రాజమౌళి గారి సినిమా అంటే నేషనల్ లాంగ్వేజెస్లో కాదు, ఇంటర్నేషనల్ వైడ్ ఒక 40 లాంగ్వేజెస్లో అయినా రిలీజ్ అవుతుంది. అండ్ లాస్ట్ న్యూస్ వచ్చి పుష్ప 2 బ్రేక్ ఈవెన్ పాయింట్కి చాలా దగ్గరగా ఉంది. ఫ్రైడే కలెక్షన్స్తో కలిపి ఇంకా 68 crores షేర్ బ్యాలెన్స్ ఉంచింది. ఈ వీకెండ్లో అది కూడా క్లియర్ చేసి హిట్ లిస్ట్లోకి చేరిపోతుంది మూవీ. అండ్ ఇంకా బుక్ మై షో టికెట్ సేల్స్లో ప్రతిరోజు ఆల్ టైమ్ రికార్డ్ కొడతానే ఉంది పుష్ప 2. ఇప్పటికే 13 million మార్కును దాటేసి ఆల్ ఇండియన్ మోస్ట్ టికెట్ సేల్స్లో 3rd పొజిషన్లో ఉంది. నెక్స్ట్ టార్గెట్ బాహుబలి 2 16 million, KGF 2 17 million క్రాస్ చేస్తుందో లేదో చూడాలి. అండ్ ఈ మూవీ కలెక్షన్స్ మీద అండ్ ఏ ఏరియాలో ఎంత కలెక్ట్ చేయాలి, ఎంత కలెక్ట్ చేసింది, అండ్ ఎక్కడ హిట్ అయింది, ఎక్కడ ఫెయిల్ అయింది అనే క్లియర్ డీటెయిల్స్తో మండే ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేస్తా. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇవే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అల్లు అర్జున్ గారి అరెస్ట్పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.